హలో అండి, మా అమ్మ చేపల పులుసు చాలా అద్భుతంగా చేస్తుందండి. మా అమ్మ చేసే రెసిపీని నేను మీకు కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా చేపలు మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి. దాంట్లో పెరుగు, పసుపు, ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. పెరుగు వల్ల యూజ్ ఏంటంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుందంట. మనం ఎంత చక్కగా కలుపుకొని క్లీన్ చేసుకుంటామో చేపలకు ఉండే బ్యాడ్ స్మెల్ అంతగా పోతుందని అమ్మ చెప్పింది. అలా ఒక్కొక్క చేపని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటిల్లో నిమ్మకాయ, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, అన్నీ నీట్గా కలుపుకొని ఒక గంట సేపు వాటిని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఆనియన్స్ని, పచ్చిమిర్చిని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని చేపలకి ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిదన్నమాట. సో ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని దోరగా వేయించుకోవాలి. ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. మనం చింతపండు గుజ్జుని తయారు చేసుకుందాం. చింతపండు గుజ్జు అది తయారైపోతుందండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గపెట్టుకుందాం. అలా మగ్గపెట్టుకున్న వాటిలో కారం, చింతపండు, నీళ్లు వేసుకొని కొంచెం సేపు పులుసు మరిగేంత వరకు అలా దాన్ని వేయించుకోవాలి. పులుసు చూసారా అండి, మరిగి మనకి బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ మరిగిన పులుసుల్లో చేప ముక్కల్ని, మనం నానబెట్టుకున్న ఆ చేప ముక్కల్ని వేసుకొని, స్పూన్ అసలు పెట్టకూడదండి, ఓన్లీ బాండీని కదిపి మాత్రమే మనం దాన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా చేపల్ని పులుసు పట్టేంత వరకు తిప్పుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చేప ముక్కల్ని ఉడకపెట్టుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. అలా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకున్న ఒక 20 నిమిషాల తరువాత చేప ముక్కలు మగ్గినాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ని వేసుకొని, అంటే మనకి మసాలా కావాలి, గ్రేవీ కావాలి, సో దానికి తగ్గట్టుగా కొబ్బరి పేస్ట్ వేసుకొని గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కలుపుకొని మరో 5 నిమిషాలు దాన్ని మగ్గపెట్టుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గుమగుమలాడే చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.